కనీసం స్పందించకపోవడం ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆవిడైతే ఎంత దారుణం అంటే ఈ హారిక గారి విషయంలో అవ్వచ్చు, ఇప్పుడు రోజా గారి విషయంలో అవ్వచ్చు, కనీసం స్పందించట్లేదు. అదే తెలుగుదేశం పార్టీ మహిళల మీద అయితే సుమోటోగా కేసులు నమోదు చేసేస్తూ ఉండే పరిస్థితి, బహిరంగంగా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు మహిళల మీద ఎవరైనా ఏమైనా వ్యాఖ్యలు చేసినా, మహిళల గురించి తప్పుగా మాట్లాడితే వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరి అమ్మ హోమ్ మినిస్టర్ గారు రోజు వెళ్ళి అంత దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేస్తే మీరు ఎందుకు స్పందించట్లేదు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నాను. అంటే ఆవిడ సినిమాల్లో ఉన్నారు కాబట్టి, ఆవిడ సినిమాల్లో నటించారు కాబట్టి ఇంత దారుణంగా చులకన చేసి మాట్లాడతారా? మరి మీ తెలుగుదేశం పార్టీ స్థాపించిందే సినిమా నటుడైన ఎన్టీ రామారావు గారు. అలాగే తీసుకుంటే ఈ రోజు కూడా మీ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా సినిమా నటుడైన బాలకృష్ణ గారు ఉన్నారు. ఇదే కూటమి ప్రభుత్వంలో సినిమా నటుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వామిగా ఉండి డిప్యూటీ సీఎం గా ఉండే పరిస్థితి మనం చూసాము. మరి ఇంతమంది సినిమాల్లో నటించే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు ఎదురు పార్టీలో ఉన్న మహిళల కోసం, సినిమాల్లో నటించే వాళ్ళ కోసం ఎంత నీచంగా దిగజారిపోయి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈ రోజు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ సంఘటన గురించి చాలా బాధపడ్డారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా చెయ్యి వేసినా, మహిళల గురించి తప్పుగా మాట్లాడినా తాట తీస్తానని చెప్పారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మరి ఎదురు పార్టీలో ఉన్న మహిళలు కాదా? వాళ్ళు మీకు కనిపించట్లేదా? ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఈ గాలి భానుప్రకాష్ అనే ఎమ్మెల్యే చేస్తూ ఉంటే, మీ కూటంలో వ్యక్తి చేస్తూ ఉంటే మీరు ఎందుకు తాట తీయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల భద్రత అనేది గాలికి వదిలేశారా? ఈ 8వ తరగతి అమ్మాయి జగనన్నను కలిసి తన సంతోషం వ్యక్తం చేస్తే ఆమెను ఎంత దారుణంగా ట్రోల్ చేశారు. తన తల్లిని కూడా మార్చేశారు. అంత దిగజారిపోయి ఐటీడీపీ వాళ్ళు వ్యవహరించిన పరిస్థితి మనం చూసాము. అలాగే గతంలో గీతాంజలి అనే మహిళ విషయంలో మనం తీసుకుంటే జగనన్న ఇచ్చిన అమ్మఒడితో తన బిడ్డల్ని చదివిస్తున్నాను, అలాగే జగనన్న ఇచ్చిన ఇంటిలో సంతోషంగా తన బిడ్డలతో ఉంటున్నానని ఆవిడ చెప్పడం ఆవిడ చేసిన పాపం. ఎంత దారుణంగా ఆవిడికి ట్రోల్స్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేట్టుగా మీరే కారకులైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. అలాగే ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి తల్లిని, భార్యను కూడా ట్రోల్స్ చేసిన పరిస్థితి మన అందరము చూసాము. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి తల్లిని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి కూడా ఇదే ఐటీడీపీ వాళ్ళు దారుణంగా ట్రోల్స్ చేస్తే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 5 కోట్లు పెట్టి ఈ ఐటీడీపీ వాళ్ళు ఇలా తన కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ విధంగా దిగజారిపోయి ఈ ఐటీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేయడము ఒకవైపు, ఇంకోవైపు ఆ కార్యకర్తలు సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు సాక్షాత్తు ఎమ్మెల్యేలే దిగజారిపోయి వాళ్ళ అవినీతిని ప్రశ్నించారని రోజా గారి లాంటి ఒక మహిళా నాయకురాలు గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము. అతను వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయాలి.